కేంద్ర ప్రభుత్వం తన కేబినెట్ నిర్ణయాల్లో జనగణనలో కులగణన కూడా చేర్చడం అనేది అభినందనీయం. ఇది మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పోరాట కృషి వల్ల మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఈరోజు ఒక బిల్గా మారింది. సో మా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక ఊతంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1930s నుంచి ఇప్పటి వరకు ఏ కులం ఎంత ఉంది, వారి యొక్క జీవన స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతుల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం లేదు. కాబట్టి ఈ సెన్సెస్లో ఈ ప్రక్రియ నెరవేర్చడం వల్ల మొత్తం కులాల, జాతుల యొక్క లేకపోతే సామాజిక వర్గాల యొక్క ముఖ చిత్రం రావడానికి మళ్ళొక్కసారి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దాని మీద కేంద్రం మరింత లోతైన అధ్యయనం చేసి విశ్లేషణాత్మకంగా ఏ అంశాలు ఉంటే మంచిదనేది కూడా తయారు చేస్తే ఇంకా మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రత్యేకించి ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో రాజ్యాంగం అమలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బడుగుల, దళిత, ఆదివాసీ, గిరిజనుల యొక్క సామాజిక ముఖ చిత్రం కానీ లేదంటే రాజకీయ ముఖ చిత్రం కానీ అంతంత మాత్రంగానే డెవలప్ అయిన ఈ పరిస్థితుల్లో ఇది మరింత స్పష్టత పెరగడమే కాకుండా ఆయా వర్గాల్లో ఈరోజు రావాల్సిన అభివృద్ధిని కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ వైపు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా ఈరోజు ఇలాంటి సెన్సెస్తో మనకు చాలా స్పష్టంగా వస్తుంది. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా సహకరించడానికి ఉంటుంది. ప్రత్యేకించి ఓబీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందని వెనుకటి నుంచి కాల్కేకర్ కమిటీ కానీ మండల్ కమిటీ కానీ వాళ్లకు స్వాతంత్రం ఇవ్వలేదనే భావన ఉంది. కాబట్టి దీనివల్ల మరింత ఓబీసీలకు ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో కూడా ఏ ఏ రంగాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందో అది తెలుస్తుంది. అగ్రవర్ణాల్లో పేదలకు సంబంధించి కూడా, మైనారిటీలకు సంబంధించి కూడా ఈ అంశాలు మొత్తం వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి మార్పుకు సంకేతం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకమైన నిర్ణయం, అభినందనీయమనేది చెప్పగలం.